వెల్ఫేర్ పెట్టి ఇప్పటికి 2 ఇయర్స్ అవుతుంది. అలాగే మేము ఏం చేస్తామంటే మా వాళ్ళందరూ కలిసి ఒక లేనటువంటి వాళ్ళకి ఏమన్నా వైద్యం కానీ లేకపోతే చీరలు కానీ భోజనాలు కానీ పెడుతూ మేము అన్ని మండలాల్లో కూడా తిరుగుతున్నాం. మేము మా చెట్టిబెల్జీ తరపు నుంచి కానీ బీసీ వాళ్ళు ఎవరైనా సరే కొంచెం మనకు కష్టాల్లో ఉన్నారంటే మేము స్వయంగా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తీసుకెళ్ళి హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి మేము చేసిన రోజులు చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలోనే. అలాగే మా చెట్టిబల్జీ జనజాగృతితో మేము కలిసి ప్రయాణిస్తున్నాం. మన రూరల్ మండలంలోని ఎప్పటి నుంచో వస్తున్న మా బీసీ వాళ్ళకి 2 పర్యాయాలు ఇచ్చారు, వాళ్ళు నెగ్గారు. కానీ ఇప్పుడు జిల్లా లెవెల్లో 7 సీట్లుంటే అన్ని సీట్లు కూడా అగ్రకులాల వారికే ఇచ్చారు తప్ప బీసీ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. సుమారు మా జనాభా కలిసి బీసీలందరూ కలిసి 12 లక్షల మంది వరకు ఉన్నారు. ఓటర్లు వస్తే 10 లక్షల వరకు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే కాకినాడ రూరల్ మండలంలో 75,000 వరకు సెట్టిబెల్జీ ఉన్నది ఓటింగు. అలాగే బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు ఏకమై చూస్తే 135,000 మంది ఉంది. కానీ గతంలో ఈ పార్టీలన్నీ కూడా బాగానే ఇచ్చినాయి. కాకపోతే ఇప్పుడు వచ్చినప్పటికీ వాటి ఏ పార్టీ ఏమైనా ఉండే మెయిన్ పార్టీలు కూడా ఎవరికి బీసీలకి ఎవరికి సీట్ ఇవ్వలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీసీలకి ఏదో నామకావస్థ ఏదో చెప్పి మాటలు చెప్పి నమ్మించి అలా చేసి ఇలా చేసి ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప ఎవరికి ఏ విధమైన సహాయం కానీ సహకారం కానీ ఏమీ లేదు. అలాగే చాలామంది ఉన్నారు కూడా. వాళ్ళందరూ కూడా మేము ఊళ్ళోకి వెళ్తుంటుంటే ఏరియాలోకి, మండల ఏరియాలోకి, విలేజీల్లోకి, ఆ సైడ్ హ్యామ్లెట్స్ కూడా వెళ్తుంటుంటే ఇదేంటండి ఇంత దౌర్జన్యంగా ఉంది, మనం చాలా ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఎవరి మట్టుకు వాళ్ళే అలా ఉంటే ఎలాగా, మనం తప్పనిసరిగా ఏదో విషయం మనం ఆలోచించి మన బీసీలకు వచ్చి ఇలా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా అవేర్నెస్ అయ్యి మా దగ్గరికి రావచ్చు, వేరే వాళ్ళ దగ్గర రావచ్చు, మా పెద్దల దగ్గర కూడా వస్తున్నారు. అందుకని మేము ఇది ఏం చేసామంటే ముఖ్య ఉద్దేశంతో మేము ఇద్దరం కూడా మా 2 కార్యవర్గాలు కూడా ఏకమయ్యి తప్పనిసరిగా ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే కాకినాడ రూరల్లో మాత్రం బీసీలకి సీట్ ఇవ్వాలి. సీటు మా వాళ్ళే ఎవరొకరిని బీసీలు పెట్టి తప్పనిసరిగా మేము నెగ్గించుకుంటాం. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ లోపలనే ఆలోచించి ప్రధాన పార్టీలు ఏమన్నా మాకు సీట్ ఇచ్చినట్లయితే ఏ పార్టీ అయితే సీట్ ఇచ్చిందో ఆ పార్టీకి మేము తప్పనిసరిగా మేమందరం కూడా అండగా ఉంటాము. నమస్కారం. జిల్లా కాకినాడ అలాగే బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కాకినాడ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశానికి విచ్చేసిన పాత్రికేయులందరికీ కూడా నేను ఈరోజు రాజకీయ పార్టీలు సామాజిక దామాషా ప్రకారం టికెట్లు ఇస్తామని వాగ్దానాలు చేసి ముఖ్యంగా బీసీలు అయినటువంటి మేము మా చెట్టిబల్జీలకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాకినాడ రూరల్లో ముఖ్యంగా అది చెట్టిబల్జీల సీటు, అది చెట్టిబల్జీలకి కేటాయించకుండా వేరే సామాజిక వర్గాలకి కేటాయించడం పట్ల మేము అందరూ అసంతృప్తి తెలియజేస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం, బాధపడుతున్నాం. ఈ జిల్లాలో 4 సీట్లు బీసీలు కేటాయించాలని, పార్లమెంట్ సీటు కూడా బీసీ కేటాయించాలని చెట్టిబల్జీ జనజాగృతి మరియు బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా డిమాండ్ చేస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.